అజ్ఞాతవాసి 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్స్ అందుతున్నాయి. అమెరికాలో $2 మిలియన్ రాబట్టిన పవన్ కళ్యాణ్ తొలి సినిమాగా, ఆ తర్వాత త్రివిక్రమ్ రెండో సినిమాగా అజ్ఞాతవాసి రికార్డ్ అయితే కొట్టేసింది. కానీ అది టాక్ వల్ల పెరిగిన వసూళ్లు మాత్రం కాదు. అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ షోలు, ఆఫర్లు వెరసి మొత్తానికి ఈ మార్కు 1 సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటిదాకా అజ్ఞాతవాసి 80 కోట్ల గ్రాస్ తో 50 కోట్ల షేర్ సాధించినట్టు లెక్కలు చెప్తున్నారు. ఇది చాలా చాలా తక్కువ మొత్తం. బాహుబలి, ఖైదీ నెంబర్ 150 మొదటి వారం దాటే లోపే 100 కోట్ల షేర్ దాటేశాయి. కానీ జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే అజ్ఞాతవాసి ఇంకా సగం కూడా రాబట్టలేదు. ఒక నైజాంలోనే 18 కోట్ల నష్టాన్ని మిగిల్చబోతున్నట్లు అంచనా. ఈ లెక్కన లాస్ట్ ఇయర్ స్పైడర్, ఇప్పుడు అజ్ఞాతవాసితో దిల్ రాజుకు భారీ స్ట్రోక్ పడనుంది. సంక్రాంతితో పాటు న్యూ ఇయర్ ని కూడా ఎంతో గ్రాండ్ గా ఓపెన్ చేస్తుంది అనుకున్న అజ్ఞాతవాసి ఇంత విషాదంగా వెల్కమ్ చెప్పడం సినిమా ప్రేక్షకులను బాధపెట్టింది. జనవరి 26 దాకా బాక్సాఫీస్ దగ్గర ఉత్సాహం తిరిగి వచ్చేలా లేదు.